జాబులు చేస్తోళ్లకు నెల జీతం వస్తది. అడ్డ మీద పనికి పోతోళ్లకు ఏ రోజుకి ఆ రోజు కూలీ ఇస్తారు. దందాలు చేస్తోళ్లకు పెట్టుబడి మీద ఇంత లాభం వస్తది. కొందరు ఇండ్లు దుకాణాలు కిరాయికిస్తే ఇంకొందరు ఆటోలు టాక్సీలు నడిపి ఎల్లదీస్తుంటారు. ఇక సర్కారుకు మనం కట్టిన ట్యాక్స్ల మీద ఆదాయం వస్తది. మరి పార్టీల కథ ఏంది అని అంటారా? ఇగో గిట్లా దేశంలో నెంబర్ 1 పార్టీ ఏదో ఎరికేనా, ఇంకేది బీజేపీ. ఏంలా అనుకుంటున్నారు? ఆమ్దానిలా ఏడాదిలో 2400 కోట్లు వచ్చినాయి. మళ్ళా పవర్లున్న పార్టీ కాబట్టి తోపు శ్రీమంతులు బిజినెస్ మ్యాన్లు బగ్గనే చదివించినట్టున్నారు. ఇక 2వ ర్యాంక్ ఇవ్వలేదంటే ఏ పక్క కాంగ్రెస్ పార్టీదే ప్రధాన ప్రతిపక్షమాయ అనేరు. వాళ్ళకు 289 కోట్లే. బీజేపీ తర్వాత మన బీఆర్ఎస్ కే ఎక్కువ చందాలు వచ్చినాయి, 589 కోట్లు. ఎలక్టోరల్ బాండ్లు ఎవరికి ఎంత వచ్చింది పార్టీలు ఎన్నికల సంఘానికి చెప్తే వాళ్ళకి పబ్లిక్ చెప్పిరు అన్నట్టు. ఎలక్టోరల్ బాండ్లు అంటే రాజకీయ పార్టీలకు ఇచ్చే సీక్రెట్ చందాలు. ప్రామిసరీ నోటు లెక్క ఎస్బీఐ బ్యాంక్ లో 1000 కాంచెలి ₹1,00,00,000 దాకా అమ్ముతారు. కావాల్సిన వాళ్ళు కొనుక్కొని కాయుషున్న పార్టీలకు ఇస్తే ఆ లక్కరున్నప్పుడు ఇడిపించుకుంటారు. వీటి మీద ఏకాన ట్యాక్స్ పడది. ఇన్నేళ్లు గిసొంటి చాలా సీక్రెట్ గా ఉంటుండే. చెల్ గిదేం తరికని కొందరు దేశం పెద్ద కొట్టుకుపోతే బాజాప్తా బయట పెట్టవలసిందేనని ఆర్డర్ వచ్చినందుకు మనకు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇక కడమ పార్టీలను చూస్తే ఆంధ్రాలో వైసీపీకి 121 కోట్లు, తమిళనాడు డిఎంకేకు 60 కోట్లు, జార్ఖండ్ జేఎంఎం కు 11 కోట్లు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి 11 కోట్లు, సిపిఎం కు 6 కోట్లు చదివిచ్చిరట సీక్రెట్ చందాలు. కానీ ఇంత పెద్ద దేశంలో 28 రాష్ట్రాలలో బొచ్చడి పార్టీలు ఉండగానే మన కారోళ్లే ఆమ్దానిలో దూసుకుపోయి సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నారు అంటే చూడుండ్రిగా. ఏ ఎలక్షన్లేమో గానీ కలెక్షన్లనైతే జాతీయ పార్టీ అయినట్టే పో.